జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చేసింది ఒక బిల్డింగ్కి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది ఒక బిల్డింగ్కి, రెరా అప్రూవల్ అవుతుంది ఒక బిల్డింగ్కి. కానీ హైడ్రా అప్రూవల్ అని ఇంకొక కొత్తది పెట్టి హైడ్రా వాళ్ళు వెళ్ళి కూలుస్తున్నారు. అమ్మేసినోడు బాగుపడుతున్నాడు, కొనుక్కున్నోడు నాశనం అవుతున్నాడు. ఓ పక్కన ఆ వివాదం నడుస్తుండగా ఇది ఈ పవర్ అనేటటువంటి ఒక చోట కేంద్రీకృతం అయితే ఎట్లుంటుందో ఇప్పుడు కనబడింది. దాదాపు ఒక 8-10 విద్యా సంస్థల వాళ్ళు ఎన్ఓసి అప్లై చేశారట. ఎన్ఓసి వచ్చేసిందని కాగితాలు చూపించారట. ఏంటది? ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. కానీ హైడ్రా ఇచ్చిందట. హైడ్రాకి ఎవరు ఇచ్చారు అధికారం? ఏమి లేదు. కానీ ఆ ఎన్ఓసీలు చూపెట్టినప్పుడు ఆ విద్యా సంస్థల మీద అనుమానం వచ్చి వెరిఫై చేస్తే హైడ్రా కమిషనర్ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే తేలింది. ఇప్పుడు సదరు సంస్థల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎవరో బ్రోకర్లు హైడ్రాని అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నారు. కాలేజీ వాళ్ళు అక్కడ క్యూలో నుంచునేమి ఎన్ఓసీలు తెచ్చుకోరు. ఎవడో డబ్బులు తీసుకుని తెచ్చిచ్చారు వీళ్ళకి హైడ్రా కమిషనర్ పేరుతో. వాళ్ళని పట్టుకోవాలి ముందు.